కార్యం అంతటిని బట్టి స్తోత్రం. నేను నమ్ముతున్నాం నీ సన్నిధిలో మేము దర్శించబడ్డాం. నీ సన్నిధిలో మేము దర్శించబడ్డాం. నీ సన్నిధిలో మేము సంధించబడ్డాం. నీ శక్తితో నింపబడ్డాం. నేను నమ్ముతున్నాం మేము స్వస్థత పొందాం, విడుదల పొందాం. బంధకాలు తెగిపోయింది, దుష్ట పీడ విరగడైపోయింది. ఆహా నూతన జీవం, ఆహా నూతన సమాధానం, నూతన ఆనందం. మా భక్తి ఆత్మీయ జీవితంలో ఒక నూతన వసంతం, ఒక నూతన అభిషేకం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీ బిడ్డలందరినీ పేరు పేరున దర్శించి దీవించు. కొద్ది గొప్ప కాదు, కంప్లీట్గా బాగుపడాలేసయ్యా. కొద్ది గొప్ప సమాధానం కాదు, గొప్ప సమాధానములు రావాలి. శుభవార్తలు నీ పిల్లలు వినాలి, మేము వినాలి. శుభవార్తలు, శుభవార్తలు, శుభవార్తలు వినాలి. రోగులైన వారి రిపోర్ట్స్ మారిపోవాలి నీ కోసం. చదువుకుంటున్న బిడ్డలకు ఆధిక్యత లభించాలి నీ కోసం. సీటు కోసం ట్రై చేసిన వారికి సీటు దొరకాలి నీ కోసం. ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలగాలి నీ కోసం. రకరకాల ప్రయత్నాలు ఉన్న బిడ్డలకు గొప్ప విజయాలు రావాలి నీ కోసం. పొలము వేసిన పంట పండించడానికి సిద్ధపడిన రైతు యొక్క పంట సమృద్ధి కావాలి నీ కోసం. సంతు లేని గొడ్రాండ్రు సంతానవతులు కావాలి యేసు నామములో నీ కోసం. పేషెంట్స్ రిపోర్ట్స్ మారిపోవాలి. మరణ పడకలో ఉన్నవారు లేచి గంతులు వేయాలి యేసు నామములో. ఓ యేసు నామములో. ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు పడకల్లో వచ్చి లేవాలి యేసు నామములో. స్వస్థత పొందాలి యేసు నామములో. చచ్చుబడ్డ అవయవాలు తిరిగి శక్తి పుంజుకోవాలి. ఆత్మీయ జీవితంలో కూడా చచ్చుబడి చైతన్యం లేక అయిపోయిన వారు తిరిగి శక్తి పొందుకొని అభిషిక్తులై లేచి నీ కొరకు భగ్గున మండాలి. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపు. ఉపవాస ప్రార్థనలో ఉంచబడిన నూనె నా ప్రభువా, అది రోగులైన వారి మీద రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగించు. దయ్యములను వెళ్ళగొట్టు. దురాత్మ మాంత్రిక శక్తుల ప్రభావం నాశనం చేయి. ఓ వారి పొలములో పంటలో చల్లుతున్నప్పుడు తెగుళ్ళు అరికట్టు. వారి భూమి మీద చల్లుతున్నప్పుడు తెగులు సోకకుండా కాపాడు. శోధనలు తొలగించు. వారి ఇంట దాన్ని వినియోగించినప్పుడు వారి ఇంట నీ అగ్నిని ఉంచు, నీ కాపుదల ఉంచు. పరిశుద్ధాత్మ ప్రభావం ఉంచక్కడ. నీ సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా నువ్వు అశ్రద్ధ చేయవు. నీ సన్నిధిలో ఉన్న ఏ ఒక్కరిని కూడా నువ్వు అశ్రద్ధ చేయవు. ప్రతి వ్యక్తిని నీ హస్తముతో తాకు. ప్రతి జీవితాన్ని నీవు సరిచేయి. ఆత్మీయతలో దిగజారిన వారు తిరిగి శక్తివంతులు కావాలి. ఓ తండ్రి, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా నువ్వు సంకల్పించిన ఈ పరిచర్య శాఖోపశాఖలై విస్తరించాలి. సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి. మందిర సరిహద్దులు విశాలపరచబడాలి. మందిరాల సరిహద్దులు విశాలపరచబడాలి. సంఘాలు విస్తరించాలి. దేశమంతటా, రాష్ట్రమంతటా, రాష్ట్రాలన్నిటా వ్యాపించాలి. కృపతో జ్ఞాపకం చేసుకో. సిద్ధపరచబడిన ప్రతి దైవజనుడు ఒక అగ్ని కిరటమై మండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా దర్శనం పొంది ఉన్నారు. ఇంకా కొంతమంది నీ సేవ పిలుపున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళను కూడా నువ్వు కదిలించు. వాళ్ళను కూడా సిద్ధపరచు. వాళ్ళను కూడా నీ సేవకి పిలు. సేవకు పిలు. నీ పరిచర్యకి పిలు. నువ్వు దర్శించు. వారితో మాట్లాడు. వారి మనోనేత్రాలు వెలిగించు. నీ దర్శనాన్ని ఎరిగుండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. వారితో మాట్లాడు. వారికి తెగింపు దయచి, ఉండే ధైర్యం దయచి. కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు ఎంతమంది ఇక్కడ నిలిచారో వారందరినీ చేతికి అప్పగిస్తున్నారు. వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి. శాపం నుండి విడుదల పొందాలి. దరిద్రత నుండి విడుదల పొందాలి. లేమి నుండి విడుదల పొందాలి. ఒక ఆత్మీయత కుటుంబాల్లో, భక్తి, యేసయ్యా నీ భక్తి, ఆత్మీయత ఒక పరిమళం ఆయనతో ఉండాలి. ప్రతి ఇంట్లో, నీ బిడ్డల గృహాల్లో, నీతిమంతుల గుడారాల్లో రక్షణ సంగీత సునాదాలు వినబడతాయి అన్నట్లుగా మా గృహాల్లోంచి ఆత్మీయత వినబడాలి. మాలో, మా బ్రతుకుల్లో ఆత్మీయత కనబడాలి.
మమ్మల్ని దీవించమని ఈ 3 దినాలు అన్ని లోకాలు పక్కన పెట్టి నీ పాదాల దగ్గరే గడిపారు. తిన్నారో తినలేదో, నిద్రపోయారో పోలేదో, సుఖభోగాలు విడిచిపెట్టి దీనులుగా అనామకులుగా నీ మందిరావరణంలో పడి రోజాడుకున్న నీ బిడ్డలు సాక్షులుగా లేవాలి, సాక్ష్యాలతో రావాలి. యేసు నామములో ఇది జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ మందిరంలో వారిని ఆనందింపజేశావు. ఆహా, లోకం వదిలి నీ మందిరావరణంలో పరిశుద్ధులతో కలిసి ఉండటం ఎంత బాగుంది యేసయ్య. అందుకేనేమో దావీదన్నాడు ఆయన మందిరంలో ఉండాలని. మాకు మళ్ళా దయచే, మళ్ళా దయచే, మళ్ళా దయచే. నీ సన్నిధి నుండి త్రోసి వేయవద్దు. నిత్యము నీ సన్నిధి మాతో కూడా తిరిగి ప్రయాణాలై తిరిగి తమ తమ గృహాలకి ప్రాంతాలకు వెళ్ళుచుండగా నీ ఆశీర్వాదముతో వారిని నడిపించు. నీ సమృద్ధి అయిన దీవెనలతో నడిపించు. నీ తొలకరి జల్లుల ఆశీర్వాదములతో నడిపించు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.